మహిమకులను గాక. కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి దీన్ని ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మనము బైబిల్ స్టడీస్లో, శిష్యత్వ తరగతుల్లో, ప్రాథమిక బైబిల్ సిద్ధాంతాల్లో లేదా సత్యాల్లో మనం లేఖనాలను గురించి చూస్తున్నాం. బిబ్లియాలజీ, ద స్టడీ ఆఫ్ బైబిల్ని గురించిన అధ్యయనం మనం చేస్తున్నాం. బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఎలా వచ్చింది అనేది మనం చూసాం. బైబిల్ దేవుని వాక్యం అని, అది దేవుని ఆత్మ చేత మనకి ఇవ్వబడిందని, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడిందని మనం చూసాం. సో ఈ క్లాసెస్లో మనం ఇంతవరకు ఈ బిబ్లియాలజీ క్లాసెస్లో ఇన్స్పిరేషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్, మనం గత 2 క్లాసెస్లో చూసాం. నేను గత క్లాస్ని ముగించేటప్పుడే నేను సెకండ్ అంశం కూడా ఈ సిరీస్ ఆఫ్ లెసన్స్లో మనం చూడబోతున్న సెకండ్ క్లాస్ని కూడా మీకు చెప్పాను. అదేంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. లేఖనాలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాయి. ప్రేరేపణ అంత మాత్రమే కాదు, అవి దేవుని ఆత్మ చేత భద్రపరచబడ్డాయి. సో ఏ విధంగా లేఖనాలు భద్రపరచబడ్డాయి అనేది మనము ఈ క్లాస్లో స్టడీ చేయబోతా ఉన్నాం. నాతో పాటుగా మొదటిగా కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6-7 వచనాలని మనం చదువుదాం. సామ్ 12, కీర్తనలు 12:6-7 వచనాలు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టిలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. ఇదే మాటను నేను పాత అనువాదంలో కూడా చదవడానికి ఇష్టపడుతున్నాను. 12వ కీర్తన 6-7 వచనాలు. యెహోవా యొక్క మాటలు 7 మారులు మంటి మూసయందు కరిగి నిర్మలము చేయబడిన వెండి వలనే పరిశుద్ధమైన మాటలయ్యున్నవి. యెహోవా, నీవు వాటిని కాపాడి వాటిని ఎన్నటికి ఈ తరము నుండి భద్రపరచుదువు. సో దేవుని వాక్యము పవిత్రమైందని, అది భద్రం చేయబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ లేఖనంలో దేవుని మాటలు చేయబడతాయి. గత క్లాస్ నేను ముగించేటప్పుడే ఆ లేఖనం యొక్క కాంటెక్స్ట్లో వాస్తవానికి దరిద్రులను గురించిన మాట అది ఆ కాంటెక్స్లో కనబడుతుంది. కాబట్టి 7వ వచనంలో యెహోవా, నీవు దరిద్రులను కాపాడదవు, తర్వాత నిత్యము వారిని రక్షించదవు అని అక్కడ 7వ వచనంలో తర్జుమా చేయబడింది. కానీ కాంటెక్స్ట్ అది దరిద్రులను గురించి మాట్లాడుతున్నప్పటికీ దానికి ముందున్న సందర్భం చూస్తే, ఆ వచనానికి 7వ వచనంలో మీరు చూస్తున్నారా, బైబిల్స్లో 7వ వచనంలో ఉన్న సందర్భమునకు ముందు 6వ వచనంలో ఉన్న సందర్భం ఏంటంటే యెహోవా యొక్క మాటలు. చూస్తున్నారా, యెహోవా మాటలు పవిత్రములైనవి. 7వ వచనంలో నీవు వాటిని కాపాడెదవు. సో దేన్ని అంటే యెహోవా మాటల్ని. సో దేవుడు తన మాటల్ని ప్రేరేపించడం మాత్రమే కాదు, వాటిని కాపాడి భద్రపరచడం కూడా ఆయన చేస్తున్నాడు. ఇన్స్పిరేషన్ అనేది, ప్రేరేపణ అనేది ఒకవేళ కేవలం అది ఒరిజినల్స్కి మాత్రమే పరిమితం అయితే, నేను గత క్లాస్లో చెప్పాను, 99% మంది క్రైస్తవ సమాజం ఈ దినాల్లో ఏం నమ్ముతున్నారంటే ఇన్స్పిరేషన్ ఎక్స్క్లూజివ్గా ఒరిజినల్స్కి మాత్రమే పరిమితమైంది అని. ఒరిజినల్స్ ఆర్ ఇన్స్పైర్డ్. ఇది జనరల్లీ మనకు కనబడుతుంది.
అసలైన ఒరిజినల్ ప్రతుల్లో వారు హీబ్రూలో రాసేటప్పుడు, వారు గ్రీక్లో రాసేటప్పుడు మాత్రమే, ఒరిజినల్స్లో మాత్రమే లేఖనం దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి వ్రాయబడింది. దాని తర్వాత వచ్చిన లేఖనాల్లో మరి పొరపాట్లు ఉన్నాయి, దాని తర్వాత తర్జుమాల్లో పొరపాట్లు జరిగినాయి అని చెప్తున్నారు. పొరపాట్లు జరిగినాయా అంటే జరిగినాయి. కొన్ని ట్రాన్స్లేషన్స్లో కావచ్చు, కొన్ని ప్రతుల్లో కావచ్చు, దాని తర్వాత రాయబడిన వాటిలో. దాని అర్థం అసలు పొరపాటే లేకుండా ఇంకా ఎక్కడ కూడా మనకు దేవుని వాక్యం భద్రపరచబడలేదని కాదు. పొరపాట్లు కొన్ని చోట్ల జరిగినప్పటికీ దేవుడు 12వ కీర్తనలో వాగ్దానం చేసినట్లుగా యెహోవా తన మాటల్ని కాపాడి ఏం చేయాలి? భద్రపరచాలి. ఒకవేళ ఇన్స్పైర్ చేసి ఆత్మచేత ప్రేరేపించి వాటిని భద్రపరచకుండా అవి అందులో పొరపాట్లు దొరలేటట్టు, అందులో తప్పిదాలు వచ్చేటట్లుగా దేవుడు అనుమతిస్తే, ఇన్స్పైర్ చేసి ప్రిజర్వ్ చేయకపోతే, ఇన్స్పిరేషన్ నుండి ప్రిజర్వేషన్ లేకపోతే, ఇన్స్పిరేషన్ చేసిన దానికి అర్థమే లేదు. అంతే కదా? దేవుడు ఆత్మచేత ప్రేరేపించాడు కానీ దాన్ని భద్రపరచలేదు. గత వారం నేను అన్నాను, ఇన్స్పిరేషన్ వితౌట్ ప్రిజర్వేషన్ ఈజ్ ఎ డివైన్ వేస్ట్ ఆఫ్ టైం అని ఒక దైవజనుడు అన్నాడు. సో ఇన్స్పిరేషన్ నుండి ప్రిజర్వేషన్ లేకపోతే టైం వేస్ట్ చేసుకున్నట్టే దేవుడు. కాబట్టి ఇన్స్పైర్ చేశాడు, దాన్ని ప్రిజర్వ్ చేశాడు. సో ఇన్స్పిరేషన్ ప్రిజర్వేషన్ బట్టి కేవలం మరి ఒరిజినల్స్కి మాత్రమే పరిమితమైంది కాదు. ఇన్స్పిరేషన్ దాని తరువాత ఉన్న కాపీస్కి కూడా, కాపీస్ అంటే దాని తర్వాత రాయబడిన నకళ్ళు, నకళ్ళు అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒరిజినల్ రాశారు, దాని తర్వాత దీనికి నకళ్ళు రాస్తూ వచ్చారు. ఆ నకళ్ళు కూడా, ఆ కాపీస్ కూడా ఇన్స్పైర్డే. అవి కూడా, లేదా అవి ఇన్స్పైర్డ్ అనడం కంటే ఈ విధంగా అనవచ్చు, బైబిల్ ఉపయోగించిన పదం, కాపీస్ ఆర్ గివెన్ విత్ ఇన్స్పిరేషన్. సో లేఖనాలు ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడ్డాయి, కాపీస్ కూడా ఆత్మ ప్రేరేపణ చేతనే ఇవ్వబడ్డాయి. సో వాటి మీద కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంది, వాటిలో కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంది. సో కాపీస్ ఎందుకు ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడిన లేఖనాలని, వాటిలో కూడా ఆత్మ ప్రేరేపణ ఉందని మనం ఎందుకు నమ్ముతున్నాం? కేవలం ఒరిజినల్స్ మాత్రమే ఇన్స్పైర్ చేయబడ్డాయి అని మనం ఎందుకు నమ్మట్లేదు? ఈవెన్ కాపీస్ ఆర్ ఇన్స్పైర్డ్ అని మనం ఎందుకు నమ్ముతున్నాం? ఎందుకు అలా నమ్ముతున్నాం అంటే కారణం, దేవుడు అట్లా దాన్ని ప్రిజర్వ్ చేయాలని వాగ్దానం చేశాడు. అలా ప్రిజర్వ్ చేశాడు కాబట్టి కాపీస్ని దేవుని వాక్యంలో లేఖనాలు అని పిలిచారు. నాతో పాటుగా ఈ వచనాలు త్వరగా తీసి చదవగలిగితే మంచిది. ఎవరి దగ్గరనైనా మైక్ అందుబాటులో పెట్టండి, నేను వచనాలు చెప్తుండగా చదువుతారు. 1 తిమోతి 3:15 వచనం. మనం ఈ స్టడీస్లో చాలాసార్లు ఈ వచనాన్ని రెఫర్ చేస్తున్నాం. 1 తిమోతి 3:15, 15 and 16 రెండు చదవండి దయచేసి. 2:15 1 తిమోతి 3:15 and 16. అయినను 1 తిమోతి 3:15, 16. Sorry, 2 Timothy. Forgive me. 2 Timothy 16. Yeah. దేవుని ఎదుట యోగినిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను 15 and 16. 3:15, 14, 15. సారీ. యా. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదవు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్న ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. రైట్. ఇక్కడ తిమోతికి పౌలు రాస్తూ, ఇదిగో నీవు బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలను ఎరిగి ఉన్నావు అనే చెప్తున్నాడు. ఆ లేఖనాలని 16వ వచనంలో ఏమన్నాడు? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఓకే. 15వ వచనంలో బాల్యం నుండి తిమోతి లేఖనాలను ఎరిగి ఉన్నాడు. 16వ వచనంలో ఆ లేఖనాలు
దేవుని ఆత్మ చేత దైవావేశనాయి అన్నాడు, అంతే కదా? నేను అదే చదువుతున్నాను కదా, మీకు కూడా అదే కనబడుతుందా? బాల్యము నుండి నువ్వు పరిశుద్ధ లేఖనాలను ఎరిగి ఉన్నావు, అవి రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగిస్తాయి అని చెప్పి ఆ లేఖనాలను గురించి, లేఖనాలు దైవావేశము వలన కలిగి ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు తిమోతి చేతిలో ఉన్నది ఒరిజినలా, ఆయన బాల్యం నుండి ఎరిగింది ఒరిజినల్గా రాయబడిన ప్రతులా, కాపీసా? మీరు చెప్పండి. తిమోతి ఎప్పుడున్నాడు? క్రీస్తు శకం దగ్గర 60-70 ఆ టైంలో ఉన్నాడు. ఒరిజినల్స్ రాయబడింది ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం మోషే టైంలో ఒక ఒరిజినల్ రాయబడింది. దాదాపు 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది వారికి వీరికి. నేను చెప్పింది కదా, ఆర్ అట్లీస్ట్ 1500 years ఆఫ్ గ్యాప్. ఓకే, ఆ 1500 years నుంచి అక్కడ ఒరిజినల్ రాయబడిందే తిమోతి చేతిలో లేదు కదా. తిమోతి చేతిలోనికి వచ్చేసరికి ఏమొచ్చింది ఆయన చేతిలోనికి? దాని యొక్క నకళ్ళు. ఆ నకళ్ళను కూడా ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? మొదటి తిమోతి, క్షమించండి, 2వ తిమోతిలో 2వ తిమోతి 3:15 ఏమని పిలుస్తున్నాడు? ఆ నకళ్ళను ఏమంటున్నాడు? పరిశుద్ధ లేఖనాలు అంటున్నాడు. నకళ్ళు కూడా పరిశుద్ధ లేఖనాలే. తిమోతి చేతిలో ఉన్న నకళ్ళు కూడా, ఆ కాపీ కూడా, ఇట్ ఈస్ కాల్డ్, అది స్క్రిప్చర్ అని పిలువబడింది. నాట్ జస్ట్ స్క్రిప్చర్, హోలీ స్క్రిప్చర్ అని పిలువబడింది. కేవలం హోలీ స్క్రిప్చర్ అని పిలువబడడం మాత్రమే కాదు, ఇంక క్రింద 16వ వచనంలో అన్నారు, ఆ లేఖనాలే దైవావేశం వలన ఇవ్వబడ్డాయని కూడా చెప్పబడింది. సో నకళ్ళు కూడా, ఆ నకల్ అక్కడ ఆత్మచేత లేదా దైవావేశం వల్ల ఇవ్వబడిన స్క్రిప్చర్స్గా పౌలు రాస్తా ఉన్నాడు. బాల్యము నుండి తిమోతి ఎరిగిన కాపీస్. ఇది కేవలం అక్కడ మాత్రమే కాదు, చాలా చోట్ల కాపీస్ మరి స్క్రిప్చర్స్గా మనకు కనబడతా ఉన్నాయి. మత్తయి సువార్త 21:42. మరియు యేసు వారిని చూచి 42, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్న మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? రైట్. ఇప్పుడు ఈ టైంలో యేసుక్రీస్తు భూమి మీద ఉన్న టైం ఏంటి? అది అప్రాక్సిమేట్లీ 30 AD, క్రీస్తు శకం 30వ సంవత్సరం. ఆ టైంలో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇది అది కీర్తనల అనుకుంటున్నాను, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. కీర్తనల గ్రంథంలో ఉన్న ఆ వచనాన్ని యేసు ప్రభు దాన్ని చెప్తా ఉన్నప్పుడు, కీర్తనలో రాయబడిన టైం ఏంటి? క్రీస్తు పూర్వము 1000 AD, ఆ టైంలో 900 ADలో డేవిడ్ ఆ టైంలో రాశాడు. దాన్ని వారు దావీదు రాసిన దాని యొక్క కాపీస్ ఆఫ్ ద కాపీస్ క్రీస్తు శకం యేసుక్రీస్తు టైంలో కొద్ది మంది దగ్గర ఉన్నాయి. వారితో యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో మీ దగ్గర ఉన్న ఈ లేఖనాలలో మీరు దీన్ని చదవలేదా అంటున్నాడు. వారి దగ్గర ఉన్న కాపీస్ యేసుప్రభు ఏమని పిలుస్తున్నాడు? లేఖనాలు, స్క్రిప్చర్స్. సో మత్తయి సువార్త 21:42లో యేసు ప్రభు వాటిని లేఖనాలు అంటున్నాడు. వారి చేతిలో ఉంది ఏంటంటే కాపీసే, ఒరిజినల్స్ లేవు వారి చేతిలో, బట్ ఆ కాపీస్ కూడా స్క్రిప్చర్స్ అని పిలువబడ్డాయి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఓకే, మీకు కాంటెక్స్ట్ తెలుసని నేను అనుకుంటున్నాను. ఫిలిప్పు నపుంసకుని దగ్గరికి వెళ్ళిన సందర్భం ఇది. ఆ నపుంసకుడు ఐథియోపియా దేశపు నపుంసకుడు. ఆ నపుంసకుడు ఆయన తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ యెషయా గ్రంథం స్క్రోల్ని, ఆ పుటను చదువుతున్నాడు. ఆ స్క్రోల్ ఆయన చదువుతుంటే ఫిలిప్ వచ్చి దాన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఆయన చదువుతున్నది ఏంటంట? 32వ వచనంలో ఏమనుంది? అతడు ఏం చదువుతున్నాడు?
లేఖనాన్ని చదువుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యెషయా గ్రంథంలోని వర్స్ అది. యెషయా గ్రంథం ఎప్పుడుంది? దాదాపుగా క్రీస్తుకు పూర్వము 600 BCలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇది జరిగే టైం పీరియడ్ ఏంటి? అప్రాక్సిమేట్లీ 40 or 50 AD టైం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ యెషయా గ్రంథం యొక్క ఏమొచ్చింది ఈయన దగ్గరికి అంటే, ఈయన అన్యుడు, మళ్ళా జనం సంబంధించిన వాడు. ఆయన చదువుతున్నది, ఆయన చేతిలో ఉన్నది ఒరిజినల్ కాదు, కాపీ. కానీ దాన్ని బైబిల్ ఏమని పిలుస్తుంది? లేఖనం. యోహాను సువార్త 5:39. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకున్నాను. యోహాను సువార్త 5:39. లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 46, 47 కూడా చదవండి. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. రైట్. మోషే రాసిన లేఖనాలు లేదా ఆ పాత నిబంధన గ్రంథ లేఖనాలను ఉద్దేశించి యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో లేఖనములందు నిత్య జీవం కలదని తలంచు మీరు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. సో ఆ ఓల్డ్ టెస్టిమెంట్ కాపీస్ని, ఇక్కడ వారి చేతిలో ఉన్నది కాపీసే, కాపీస్ ఆఫ్ ద కాపీస్. ఒక నకల్లో నుండి ఇంకో నకలు, అంటే కొన్ని సెంచరీస్ దాటింది ఆ లేఖనం, కొన్ని శతాబ్దాలు దాటింది. ఆ శతాబ్దాల తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న ప్రతిని, ఆ నకళ్ళను యేసుప్రభు లేఖనాలని పిలుస్తున్నాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. నేను బోర్డు మీద రాయట్లేదు, బట్ మీరు ఆ రెఫరెన్సెస్ రాసుకుంటే మంచిది. వీరు తెస్సలోనికలో ఉన్న వారం కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. రైట్. ఇక్కడ బెరయా సంఘం ఏం చేస్తుంది? లేఖనాలను, ఆ బెరయా సంఘం చేతిలో ఏముంది? ఒరిజినల్స్ ఉన్నాయా? లేవు. వాళ్ళ చేతిలో ఉన్న కాపీనే లేఖనాలు అని పిలువబడుతున్నాయి. మత్తయి సువార్త 22:29. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. లేఖనములు అని పిలుస్తున్నాడు. వారి చేతుల్లో ఉన్నది, వారు ఆ టైంలో చదువుతున్న లేఖనాలు అని పిలువబడ్డాయి. అపోస్తల కార్యం 17:2. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. రైట్. పౌలు వెళ్ళి లేఖనాలను ఓపెన్ చేసి లేఖనాలలో నుంచి వారికి యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. ఆ లేఖనాలు ఏంటి? వారి దగ్గర ఉన్నాయి కాపీస్. అవి ఒక ప్లేస్కి పరిమితమై లేవు. ఓకే, అవి రాయబడింది ఒక ప్లేస్లో, కానీ ఒక ప్లేస్ వరకు వెళ్ళినాయి, కాపీస్ వెళ్ళినాయి. ఆ కాపీస్ని లేఖనాలు పిలుస్తున్నారు. రోమా 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవనియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. రైట్. అక్కడ పౌలు ఆయన దేనికి రెఫర్ చేస్తున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి. సో ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ని ఆయన లేఖనం అని పిలుస్తున్నాడు. పూర్వమందు రాయబడ్డాయి, ఆ రాయబడిన లేఖనాలు మన కొరకు రాయబడ్డాయి, మనకు బోధ కలిగే నిమిత్తం రాయబడ్డాయి. సో ఓల్డ్ టెస్ట్మెంట్ కాపీ అది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్గా, లేఖనంగా, స్క్రిప్చర్స్గా వారు దాన్ని గ్రహించారు. ఇంకొక మాట చదువుదాం. సామెతల గ్రంథం 25:1. ఇవియును సొలొమోను సామెతలే, యూదారాజని హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి.
ఇవి కూడా సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా వీటిని ఆ సేవకులు ఎత్తి రాసిరి. ఇక్కడ హిజ్కియా చెప్తున్న దాన్ని యొక్క మరి సేవకులు దాన్ని కాపీ చేశారు. సొలొమోన్ టైంకి వచ్చేసరికి అవి మరి ఎందులో అంటే వాక్యంలో, స్క్రిప్చర్స్లో ఇన్వాల్వ్ చేయబడ్డాయి. హిజ్కియా టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఉంది. ఆయన చెప్పిన ఆ టైంలో ఉన్నవి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కెనాన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్లోనికి, వాక్య లేఖనములోనికి తీసుకోబడ్డది. మీరు చెప్పండి, సామెతల గ్రంథం 25 అది ఆత్మచేత ప్రేరేపింపబడిందేనా? సామెతలు 25 అధ్యాయం కూడా ఆత్మచేత ప్రేరేపింపబడినట్టే కదా, ఎందుకంటే బైబిల్లో ఉంది అది. బట్ యాక్చువల్గా అది హిజ్కియా టైంలో మరి రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ బై ద టైం సొలొమోన్ వచ్చేసరికి అవి రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాపీస్ని వారు స్క్రిప్చర్స్గా ట్రీట్ చేశారు. దాన్ని క్యానన్లోని కూడా వాక్య లేఖనాలుగా పరిగణించి తీసుకున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ సందర్భం నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో చూపెట్టి ముందుకెళ్తాను. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయం మొదటి 2 వచనాలు మొదటిగా చదవండి. యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా యోషీయా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గురించి, యూదా వారిని గురించి, సమస్త జనములను గురించి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. రైట్. సో దేవుడు ఇర్మియాతో చెప్పాడు, నేను నీకు చెప్పినవన్నీ నువ్వు ఒక పుస్తక చిట్టా తీసుకొని, ఒక పుస్తకం స్క్రోల్ తీసుకొని దాంట్లో రాయి. సో దేవుడు చెప్పింది రాస్తున్నాడు, అది లేఖనం, స్క్రిప్చర్, వాక్యం. ఓకే, ఆయన డైరెక్ట్గా రాయలేదు. మనం లాస్ట్ క్లాస్లో చూసినాం. ఇర్మియా పలుకుతుండగా బారూకు రాశాడు. మీరు 5వ వచనంలో చూస్తే 4-5 వచనాలు, ఇర్మియా నెరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాసెను. ఇర్మియా బారూకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఆయన చెప్తుండగా ఈయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పగా నీవు పుస్తకంలో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించమని 6వ వచనంలో అన్నాడు. సో ఆయన రాశాడు, అవి యెహోవా మాటలుగా పరిగణింపబడ్డాయి. 8వ వచనంలో చూస్తే ప్రవక్త ఇర్మియా తనకు ఆజ్ఞయించినట్టు నెరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకొని యెహోవా మాటలన్నింటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించాడు. సో ఇర్మియా ఆయన బందీ గృహంలో పెట్టబడ్డాడు. సో ఇర్మియా వెళ్ళలేడు, అరెస్ట్ చేయబడ్డాడు. ఓకే, అక్కడ సందర్భం. సో బారూకును పిలిపించాడు. ఈయన చెప్తుండగా ఆయన రాశాడు, ఆ బుక్ తీసుకున్నాడు. ఇది యెహోవా మాటలు, రాయబడిన మాటలు. ఎవరి మాటలు? యెహోవా మాటలు, స్క్రిప్చర్స్గా. ఆయన వెళ్ళి దేవుని మాటలు అక్కడ చదివి వినిపిస్తుండగా ప్రజలందరూ దాన్ని వింటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏం జరిగిందంటే రాజు యొక్క సేవకులు కోపం వచ్చి రాయబడిన ఆ ప్రతి ఉంటుంది కదా, ఇర్మియా చెప్తుంటే బారూకు రాశాడు, ఆ ప్రతిని ఏం చేశారంటే తగలబెట్టేశారు. కోపం వచ్చి, ఎందుకంటే దేవుడు వారిని గర్దించాడు కాబట్టి. 21వ వచనం చదువుదాం. ఆ గ్రంథము తెచ్చుటకు రాజు యహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామ గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునద్దుకు నిలిచిన అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివాను. చదవండి. 9వ మాసమున రాజు శీతకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపట్లో అగ్ని రగులుచుండెను. యహూది 3-4 పూటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిన. కానీ రాజైనను ఈ మాటలన్నింటినీ వినిన అతని సేవకులు ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలయ్యాయును గెమెర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను. రైట్. ఇక్కడ మనకేం కనబడుతుంది? క్లియర్గా రాయబడిన వాక్యం అదేం చేయబడింది? ఇక్కడ ఉన్నారా? ఏం చేశారు? దాన్ని కాల్చేశారు. కాల్చేసిన తర్వాత ఏం జరుగుతుంది? 36వ అధ్యాయం 27వ వచనం.
ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నీవు మరి ఒక గ్రంథం తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో రాయబడిన మాటలన్నీ వాటిలో రాయము. మరియు యూదా రాజైన యెహోయాకీమును గూర్చి నీవు మాట చెప్పవలను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైన నువ్వు జంతువులైన ఉండకుండా చేయనని ఇందులో నీవేలా వ్రాస్తివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేస్తివే. అందుచేత యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. సో ఆయన మళ్ళీ రాయాల్సినది ఏంటో చెప్పాడు. 32వ వచనంలో, ఇర్మియా ఇంకొక గ్రంథం తీసుకొని లెఖికుడగు నెరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ రాసిన, మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు రాసి వాటితో కూర్చెను. సో ఒరిజినల్ పోయింది, ఇప్పుడు వచ్చింది ఏంటి? కాపీ ఆఫ్ ద ఒరిజినల్. ఆ కాపీ ఆఫ్ ద ఒరిజినల్ ఆత్మప్రేరేపణ చేతి ఇవ్వబడ్డదా? ఆత్మప్రేరేపణ ఇవ్వబడలేదా? ఆత్మప్రేరేపణ చేతి ఇవ్వబడింది, ఇంకా దానికి యాడ్ చేయబడింది. మీరు అక్కడ చూస్తే సో ఒరిజినల్ని రీప్లేస్ చేస్తూ వచ్చిన కాపీ ఈక్వల్ టు స్క్రిప్చర్గా పరిగణింపబడింది. అది క్యానన్లోనికి తీసుకోబడింది. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు ఒరిజినల్స్ లేవండి. యాక్చువల్గా హీబ్రూలో, గ్రీక్లో, అరామిక్లో వాళ్ళు రాసిన ఒరిజినల్ ప్రతులు లేవు భూమి మీద. ఎక్కడున్నాయో ఎవరికి తెలియలేదు, దొరకలేదు. మన దగ్గరున్న ప్రాచీన ప్రతులన్నీ కూడా, ఆయా పండితుల దగ్గర ఉన్న ప్రతులన్నీ కూడా కాపీస్ ఆఫ్ ద కాపీస్. సో ఒరిజినల్స్ మాత్రమే ఇన్స్పైర్డ్ అని చెప్పడానికి లేదు. చాలా క్లియర్గా బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది ఏంటంటే, ఒరిజినల్స్ పోయినా వాటి స్థానంలో దేవుడు ఏం తీసుకొని రాగలుగుతాడు? మళ్ళీ ఇంకో ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్ని తీసుకొని రాగలుగుతాడు. దేవుడు అది చేశాడు బారూకు టైంలో. సేమ్ అలాగే ఒరిజినల్స్ పోయినాయి, కానీ దేవుడు తన వాక్యాన్ని ప్రిజర్వ్ చేసి నకళ్ళలో కూడా తన ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడిన మాటల్ని భద్రం చేయుటకు శక్తి గలవాడు. అట్లా చేశాడు. మరి వాక్య లేఖనం బైబిల్ గ్రంథం విషయంలో కూడా అది మనం చాలా క్లియర్గా గమనిస్తున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో ప్రభువు మోషేకి 10 ఆజ్ఞలు రాసి ఇచ్చిన సందర్భం మనకు కనబడుతుంది. పలకలు పట్టుకున్నాడు. సో దేవుని చేత రాయబడినాయి, ఇన్స్పైర్డ్ వర్డ్, ఒరిజినల్ అన్నమాట. ఓకే, ఒరిజినల్ ప్రతి. మోషే కిందికి వచ్చాడు, కొండ దిగి. కింద ఏం జరుగుతుంది? వారు దూడను పెట్టుకున్నారు, దూడ చుట్టూ తిరుగుతున్నారు, నగ్నగా డాన్స్ చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. మోషేకు పట్టజాలనంత కోపం వచ్చింది. ఆయన తన చేతిలో ఉన్న రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ని, ఒరిజినల్ ప్రతి, దేవుడు రాసిన ప్రతిని తీసి పలగొట్టేశాడు, డిస్ట్రాయ్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది? దేవుడు మళ్ళీ ఇంకోటి ఇచ్చాడా లేదా? మళ్ళీ మోషే రాసినప్పుడు ద సేమ్ ఒరిజినల్ పోయింది, కానీ దాని తర్వాత వచ్చిన ఒరిజినల్ని రిప్లేస్ చేశాడు దేవుడు. సో దేవుడు అలా చేయుటకు సమర్థుడు. సో బైబిల్ విషయంలో కూడా ఒరిజినల్స్లో ఇన్స్పిరేషన్ ఉంది, దాని తర్వాత కాపీస్ కూడా అవి ఆత్మ ప్రేరేపణ చేతనే ఇవ్వబడ్డాయి. కాపీస్లో కూడా మనం ఇన్స్పిరేషన్ ఉన్నట్లుగా మనము చాలా క్లియర్గా గమనించాలి. అందుకే ఆ కాపీ స్క్రిప్చర్స్ అని పిలువబడుతున్నాయి. సో అలా చేయుట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వాక్యాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. లేఖనాలు అవి ప్రిజర్వ్ చేయబడుతున్నాయి, భద్రపరచబడుతున్నాయి. యెహోవా మాటలు మట్టి మూసులో కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు, నీవు వాటిని భద్రపరచదవు అని కీర్తనకారుడు చెప్పినట్లుగా యెహోవా యొక్క మాటలను దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం 22 నుండి 24 వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా
అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా ఈ గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అది తరతరాలకు భద్రపరచబడుతుంది, ఎల్లప్పుడూ నిలుస్తుంది. అది అక్షయమైన క్షయబీజమును గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజనం. క్షయము అంటే పాడైపోయగలిగేది, కానీ దేవుని వాక్యం ఏమని పిలువబడుతుంది ఇక్కడ? అక్షయమైంది. అక్షయ ఆహారం అంటాం మనం దీన్ని. అక్షయమైన ఆహారం, శాశ్వతమైనది. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. సో ఒకవేళ మధ్యలో ఒరిజినల్స్లో మాత్రమే ఉండి కాపీస్కి వచ్చేసరికి మిస్టేక్స్ వచ్చేసినాయి, ఇక కాపీస్ అన్నీ కూడా మరి మిస్టేక్స్ తోటే ఉన్నాయి, మనకు దేవుని వాక్యము లోపరహితమైన దేవుని వాక్యం ఉండదు. ఎస్, మిస్టేక్స్ కొన్ని ప్రతుల్లో వచ్చినాయి, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దేవుడు ఒక చోట తన వాక్యాన్ని తప్పక భద్రం చేయాల్సిందే. ఒకవేళ అట్లా చేయకపోతే ఆయన వాక్యంలో చెప్పిన మాట తప్పైపోతుంది. ఆయన తన మాట నెరవేర్చని వాడవుతాడు. యెహోవా అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, ఆయన పశ్చాత్తాపపడుటకు ఆయన నరుడు కాడు. ఆయన చెప్పిన మాట తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని భద్రపరిచాడు. ఆయన వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది, కాబట్టి అది భద్రపరచబడింది. సామెతల గ్రంథము క్షమించండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 8వ వచనము 9వ వచనం. కట్టడలను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకున్నట్టు చేతనే కదా. సో నీ వాక్యమును గురించి ఈ కీర్తన అంతా కూడా మరి దేవుని వాక్యం గురించి రాయబడింది. 152వ వచనం కూడా చూడండి, దాంతోపాటు 152. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. ఎప్పటి వరకు స్థిరపరిచాడు? నిత్యములుగా. దేవుని వాక్యము నిత్యముగా స్థిరపరచబడినది అనే మాట మనం అక్కడ చదువుతా ఉన్నాం. 89వ వచనం కూడా చదువుదాం. 89వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. సో అది నిత్యము ఉంటుంది, అది భద్రపరచబడింది నిత్యము. ఎందుకు అంటే అది నిత్యం ఉండేది. గడ్డి ఎండిపోవును గాని దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. ఇదే మాటను మనము పేతురు కోట్ చేయడం చూసాం ఇంతసేపు. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని వాక్యం అలా ప్రిజర్వ్ చేయబడుతుంది లేదా భద్రపరచబడుతుంది అనే మాట చెప్పినాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఒకవేళ అది మధ్యలో లాస్ అయిపోతే, మధ్యలో పోతే, అదే యేసు ప్రభు యొక్క మాట అబద్ధమవుతుంది. ఆకాశం భూమి గతించినా ఆయన మాటలు ఏమాత్రం కూడా గతించవు. ఆయన మాటలు ఎక్కడున్నా, ఆయన మాటలు ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ప్లూరల్, ఆయన మాటలు ఆయన వాక్యం అనే లేఖనంలో ఆ గ్రంథంలో ఉన్నాయి. అది డిస్ట్రాయ్ చేయబడదు, తప్పకుండా నెరవేరుతుంది. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం.
జకర్యా గ్రంథం 1:6. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా అంతేనా? 1:6. రీడ్ ఆల్సో ఫ్రమ్ 4 చదువుదాం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? సో మీ పితరులు ప్రవక్తలు నిత్యం బ్రతుకుతారా? బ్రతకరు. కానీ నిత్యం బ్రతికేది ఏంటి? అక్కడ వాక్యం. నిత్యం ఉండేది వాక్యం. వారు బ్రతకలేదు, కానీ నేను సెలవిచ్చిన మాటలు నెరవేరినాయి, అవి నిత్యములై ఉన్నాయి అనే మాట ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. సో దేవుని వాక్యము నిత్యం ఉంటుంది, అది భద్రపరచబడుతుంది, అది శాశ్వతంగా ఉంటుంది అనేది. ఎట్లా శాశ్వతంగా ఉండేటట్లుగా దేవుడు దాన్ని ఎట్లా భద్రపరుస్తున్నాడు? ఓల్డ్ టెస్టిమెంట్ని ఆయన ప్రాముఖ్యంగా యూదుల చేతికి ఆయన ఇచ్చినాడు. యూదులకు రివీల్ చేయబడింది అది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందున అధికమే మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. సో యూదులు ఆ ఓల్డ్ టెస్టిమెంట్ని వారు భద్రం చేశారు. యూదుల్లో మరి ఒక తెగ లేదా ఒక గుంపు, శాస్త్రులు అనే గుంపు. శాస్త్రులు ఏం చేయాలంటే లేఖనాలను చదివి ప్రజలకు నేర్పించాలి, ఆ లేఖనాలని మరి భద్రపరచాలి, కాపీస్ చేయాలి. కాపీస్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వీరు దాన్ని కాపీస్ చేసేవారు. దేవుడు అనే మాట వచ్చినప్పుడల్లా తాము చాలా భయంతో, మరి అది యూదులు వారు రాయరు, కంప్లీట్గా రాయరు. సో చాలా భయంతో, చాలా భక్తి శ్రద్ధలతో దాన్ని తర్జుమా చేశారు. ఒక్క చిన్న మరి కొమ్ము దీర్ఘం మిస్టేక్ అయినా మళ్ళీ దాన్నంతా మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రాస్తూ వచ్చేవారు, దాన్ని డిస్మాంటిల్ చేసి దాన్ని పక్కన పడేసి. ఎందుకనంటే ఒకవేళ ఆ చిన్న మిస్టేక్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే ఆ మిస్టేకే కరెక్ట్గా తరతరాలు నిలిచిపోతుంది. కాబట్టి వారు చిన్న మిస్టేక్ని కూడా మరి అనుమతించేవారు కాదు. చాలా కేర్ఫుల్గా లేవీయులలో శాస్త్రులు అనే తెగవారు పాత నిబంధన గ్రంథాన్ని భద్రపరిచినారు. న్యూ టెస్టిమెంట్ లేఖనాలు కూడా మరి చర్చ్ చేత అది భద్రం చేయబడ్డాయి. అయితే సంఘము అన్నప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ కాదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే అది లేఖనాలను మరి తప్పుడు ప్రతులను తీసుకొని వచ్చింది. దేవుని మాటలు ఆయా చోట్లలో చెదిరి ఉన్న నిజమైన దేవుని సంఘం చేతిలో అవి భద్రంగా ఉంచబడ్డాయి. ఆ ప్రతులన్నీ క్రోడీకరించే మరి బైబిల్ యొక్క మరి ప్రాచీన ప్రతులు మరి తయారు చేయబడ్డాయి. సో బైబిల్ ప్రతుల్లో మరి నేను ఒకవేళ బైబిల్ హిస్టరీ అంతటిని కూడా నేను టీచ్ చేయలేకపోతుండవచ్చు, బట్ కొంత మీకు అవగాహన ఉండడానికి కొంత నేను బైబిల్ ప్రతులను గురించి కూడా మాట్లాడి, సో ఈ దేవుడు దాన్ని ఎట్లా ప్యూరిఫై చేస్తూ దేవుడు దాన్ని ఎట్లా భద్రపరిచినాడో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో బైబిల్ ప్రతుల్లో 3 రకాలైన ప్రతులు మనకు కనబడుతున్నాయి. మొదటి దాన్ని టెక్స్టస్ రిసెప్టస్ అంటారు. దీన్నే రిసీవ్డ్ టెక్స్ట్ అని కూడా అంటారు, లేదా మెజారిటీ టెక్స్ట్, రిసీవ్డ్ టెక్స్ట్గా ఇది ఉంటుంది. సో గ్రీక్ ప్రతుల్లో దాని తర్వాత వాటికానస్ అనే టెక్స్ట్ ఉంది. తర్వాత
సినియాటికస్ అనే టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్టస్ రిసెప్టస్ అనే టెక్స్ట్ మరి దాదాపుగా 1800s వరకు కూడా టిల్ 1800s వరకు కూడా దీనే మెజారిటీ టెక్స్ట్గా దీన్నే ఆధారం చేసుకొని చాలా ప్రతుల సంకలనంగా మరి మెజారిటీ టెక్స్ట్గా ఈ టెక్స్ట్ని గ్రీక్ ప్రతులను ఆధారం చేసుకొని ట్రాన్స్లేషన్స్ జరుగుతూ వచ్చినాయి. దాని తర్వాత చాలా సంవత్సరాలకి ఈ 2 ప్రతులు కూడా మరి దొరికినాయి అన్నమాట. వాటికానస్ అండ్ సినియాటికస్ అనేది. ఈ 2 కూడా కరప్ట్ టెక్స్ట్స్, అంటే చెరిపివేయబడింది, లోపాలు ఉన్నాయి దీంట్లో, లోపములు గలది. కానీ ఇదే ఓల్డెస్ట్ టెక్స్ట్గా ఇప్పటికీ సార్వత్రిక సంఘంలో చాలా వరకు అంగీకరిస్తున్నారు. చాలామంది ఈ 2 ప్రతులనే, వాటికానస్ అండ్ సినియాటికస్ అనే ఈ 2 ప్రతులనే మరి ఇదే ఓల్డెస్ట్ ప్రతిగా ఈ ప్రతులను స్వీకరిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఇవి 2 కూడా మనం ఏమంటాం, ఫోర్జరీ టెక్స్ట్ అన్నమాట. ఇవి యాక్చువల్గా ఆ టైంలో రాయబడినవి కాదు, ఫోర్జరీ చేయబడ్డాయి. ఇవి చాలా లోపాలు ఉన్నాయి దీంట్లో. సో బైబిల్ ఎట్లా భద్రపరచబడుతూ వచ్చింది అక్కడ మనం చూసినాం. యెహోవా యొక్క మాటలు 7 సార్లు చదువుతారా మాట? కీర్తనలు 17:6 చదవండి. 17:6 17:6 సారీ 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఓకే, 7 మార్లు అనే మాట చూడండి అక్కడ. 7 టైమ్స్ అవి ఏం చేయబడుతున్నాయి అంటే ప్యూరిఫై చేయబడుతున్నాయి, పవిత్రంగా మార్చబడుతున్నాయి. 7 మార్లు మట్టి మూసలో కరిగి ఊదిన, సో అది పవిత్రం చేయబడుతుంది. సో దేవుని మాటలు 7 టైమ్స్ ట్రాన్స్లేషన్స్లో అవి ప్యూరిఫై చేయబడుతున్నాయి అన్నమాట. సో యాక్చువల్గా బైబిల్ రాయబడిన లాంగ్వేజ్లో మొదటిగా హీబ్రూలో రాయబడింది ఓల్డ్ టెస్ట్మెంట్. సెకండ్ లాంగ్వేజ్ గ్రీక్, న్యూ టెస్ట్మెంట్. తర్వాత కొన్ని చోట్ల ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి అరామిక్ లాంగ్వేజ్ కూడా ఉంది. అరామైక్ లాంగ్వేజ్ తర్వాత గ్రీక్లో న్యూ టెస్ట్మెంట్ రాయబడింది. దాని తర్వాత ఓల్డ్ సిరియాక్లో ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ 2 కూడా తర్జుమా చేయబడ్డాయి. నా ప్రాచీన క్రైస్తవులు మొదటిగా ఎక్కడ స్టార్ట్ అయింది క్రైస్తవ్యం? క్రీస్తు ఎక్కడ పుట్టాడు? పుట్టాడు. ఓకే, సో చర్చ్ బిగిన్ అయింది జెరూసలేంలో. కాకపోతే చర్చ్ హెడ్ క్వార్టర్స్ మారింది. ఎక్కడి నుండి ఎక్కడికి అని అంటే యెరూషలేం నుండి అంతియోకియా అనే పట్టణానికి మారింది. అక్కడి నుండి సంఘం విస్తరించుతూ వచ్చింది. సో సిరియా ఆ ప్రాంతంలోనే మరి ఎక్కువగా ప్రారంభంలో క్రైస్తవులందరి కొరకు మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ సిరియాలోనికి తర్జుమా చేయబడింది. దాని తర్వాత లాటిన్ మరి రోమ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అన్నమాట. అఫీషియల్ రోమ్ లాంగ్వేజ్, రోమా సామ్రాజ్య లాంగ్వేజ్. ఆ టైంలో ఏ సామ్రాజ్యం ఉందంటే రోమా సామ్రాజ్యం. సో వారు మరి బైబిల్ని లాటిన్ లాంగ్వేజ్లోనికి ట్రాన్స్లేషన్ చేశారు. దాని తర్వాత రిఫార్మేషన్ వచ్చినప్పుడు, సంఘము పునరుద్ధరణ చెందిన టైంలో
మరి బైబిల్ మార్టిన్ లూథర్ చేత జర్మన్ లాంగ్వేజ్లోనికి ట్రాన్స్లేట్ చేయబడింది. దాని తర్వాత జర్మన్ లాంగ్వేజ్ తర్వాత 7వ లాంగ్వేజ్ ఏంటి అని అంటే గెస్ చేస్తారా? ఇంగ్లీష్. ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయబడింది. సో బైబిల్ 7 స్టేజెస్లో ప్యూరిఫై చేయబడుతుంది. 7th ఏమవుతుంది? ప్యూరిఫైడ్ అంటే పవిత్రమైన మరి ట్రాన్స్లేషన్గా, ఆథరైజ్డ్గా, అంగీకారం ఉన్న, ఆమోదయోగ్యమైన, అధికారికమైన ఒక బైబిల్గా స్థిరపడుతుంది 7th. ఎందుకంటే 7 మార్లు అది పవిత్రపరచబడుతున్నట్లుగా, లేదా 7 మార్లు పవిత్రపరచబడిన దాని వలె ఉంటుంది అన్నట్లుగా మనకు కీర్తనలు 12:6లో మనం చదివినాం. సో హీబ్రూ, అరామిక్, గ్రీక్, ఓల్డ్ సిరియాక్, ఓల్డ్ లాటిన్, జర్మన్, దెన్ ఫైనల్గా 7th ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనికి బైబిల్ తర్జుమా చేయబడే టైంకి వరల్డ్లో మరి ఇంగ్లీష్ వారు ఏలుతున్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఏలుతా ఉంది. దాదాపు మరి సగభాగానికి పైగా వారే కాలనీస్గా మార్చుకొని, ఇప్పుడు భారతదేశం కూడా ఒకప్పుడు ఎవరు ఏలారు? మనల్ని ఎవరు ఏలారు? ఒకప్పుడు బ్రిటిష్ వారు ఏలుతా ఉన్నారు. సో అట్లా వారి ఏలుబడి కింద ప్రపంచంలో చాలా మట్టుకు భాగము మరి వారి ఆధీనంలో ఉంది. అప్పుడు ఏ లాంగ్వేజ్ ప్రాచుర్యంలోనికి వస్తుంది? ఇంగ్లాండ్ వారి లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అప్పటికి మరి అన్ని దేశాల్లోనికి. సో వీరు వెళ్ళారు, వీరితో పాటు వారి లాంగ్వేజ్ వెళ్ళింది. దేవుడు వారిని అట్లా ఎందుకు అనుమతించాడు? వారు ప్రపంచ దేశాల్లో చాలా వరకు ప్రపంచ రాజ్యాలని వారు ఆక్రమించుకోవడానికి ఎందుకు అనుమతించాడంటే, యాపేతు ద్వారా దేవుడు తన యొక్క వాక్యాన్ని లేకపోతే సువార్తను ప్రకటించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. నోవాహుకు 3 పిల్లలు చెప్తారా? షేము, హాము, యాపేతు. హాము శపింపబడ్డాడు. షేములో నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను ఇశ్రాయేల్ నుండి 12 గోత్రాలు, 12 గోత్రాల నుండి యేసు ప్రభు వచ్చాడు. ఈ షేము యొక్క మరి చదువుదాం ఆ మాట. ఆదికాండము 9వ అధ్యాయం. ఈ షేమ్లో నుండే వరల్డ్స్ మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ వచ్చినాయి. రిలీజియస్ మ్యాన్గా, లేదా ఆయనలో నుండే డిఫరెంట్ రిలీజియన్స్ వచ్చినాయి. ఉదాహరణకి ఇప్పుడు యూదులు ఎక్కడి నుండి వచ్చారంటే షేములో నుండే, రైట్? ఇస్లాం ఎక్కడి నుండి వచ్చింది? ఇస్లాం యొక్క ఆరిజిన్స్లోనికి మనం వెళ్తే, లేదా హాము ప్రాంతంలో వారు సెటిల్ అయ్యారు. కాకపోతే ఇష్మాయేలు ఆద్యుడిగా తీసుకుంటే మనం, ఇష్మాయేల్ ఎవరు కొడుకు? తండ్రి ఎవరు ఇష్మాయేల్? అబ్రాహాం ఎవరి నుంచి వచ్చాడు? షేము సంతానమే కదా. అబ్రహాము షేమ్ నుండి వచ్చాడు. సో అక్కడ కూడా షెమైటిక్ ఆరిజిన్ ఉంది, అంటే షేములో నుండి వచ్చిన ఆరిజిన్ ఉంది. మిక్స్ ఆఫ్ హాము అండ్ షేము, ఇస్లామిక్ రిలీజియన్. తర్వాత క్రిస్టియానిటీ కూడా షేములో నుండే. సో ఆ షేములో నుండి వచ్చింది. సో ఆ షేము యొక్క ప్రాంతాన్ని, షేమున్న ప్రాంతాన్ని ఎవరు ఆయన ప్రాంతంలో ఎవరు విస్తరిస్తారంటే 27వ వచనం ఉంది చూడండి. 9 ఆదికాండం 9:27. 26లో షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని అన్నాడు. 27లో దేవుడు యాపేతును విశాలపరచును. చదవండి. అతడు షేము గుడారములలో నివసించును. అతడు షేము గుడారములలో ఎవరు? యాపేతు నుండి ఎవరు వచ్చారంటే యూరోపియన్స్ వచ్చారు. షేము నుండి మరి యూదులు వచ్చారు.
ఏషియన్స్ అనవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. హాము నుండి ఆఫ్రికన్స్ వచ్చారు. నేను సగం తెలుగు సగం ఇంగ్లీష్ రాస్తున్నాను. ఆఫ్రికా వారు వచ్చారు. యాపేతు నుండి యూరోపియన్స్, ఐరోపియా దేశాలు, అంటే మనం ఇంగ్లీష్ వాళ్ళు అంటాం కదా, తెల్లతోలోళ్ళు, తెల్ల దొరలు అంటారు మన దగ్గర, వారు వచ్చారు. యాపేతు వంశం అన్నమాట వారు. సో ఈ ఇంగ్లీష్ ఆర్ యూరోపియన్ పీపుల్ వారు షేము యొక్క భూభాగంలోనికి వెళ్ళి విస్తరిస్తారు, విశాలపరచబడతారు. సో ఆ ప్రవచన ప్రకారంగానే మరి యాపేతు సంతానంగా ఉన్న యూరోపియన్స్ అయిన బ్రిటిష్ సామ్రాజ్యం అట్లా విస్తరించింది. అది విస్తరిస్తున్నప్పుడు షేము నుండి వచ్చిన క్రైస్తవ్యం లేదా క్రీస్తును వారు తీసుకొని వెళ్ళారు. వారు తీసుకొని వెళ్తూ వారి లాంగ్వేజ్లో దేవుడు స్వార్థీకరణ అనేది ప్రపంచం అంతా జరిగేటట్లుగా దేవుడు వారిని వాడుకున్నాడు. బట్ దానికంటే ముందు మన ఇండియాకి క్రీస్తుని గురించిన వార్త వచ్చింది. దీని అర్థం బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన మతం అని కాదు. ఇది బ్రిటిష్ వాడు రాకముందే క్రైస్తవ్యం వచ్చింది భారతదేశానికి. కానీ అది ఎక్కువగా విస్తరించింది మరి బ్రిటిష్ వారు వచ్చి వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకొని వారు ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చారు. దాని తర్వాత అట్లా ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేయడానికి చాలామంది ఫారినర్స్ వచ్చినప్పుడు, ఆ బ్రిటిష్ వారు వచ్చినప్పుడు వారితో పాటుగా మరి మిషనరీస్ వచ్చారు. అట్లా మిషనరీస్ వచ్చి మిషనరీ మూమెంట్ ద్వారా మరి యేసుక్రీస్తుని గురించిన మాట భారతదేశం అనే కాదు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నేను సబ్జెక్ట్ నుండి బయటకు వెళ్ళిపోయాను. సో వారు వెళ్తున్నప్పుడు ఏ లాంగ్వేజ్లో వెళ్ళారంటే ఇంగ్లీష్లో వెళ్ళారు. సో ప్రపంచ భాషగా అప్పటి నుండి ఇంగ్లీష్ స్థిరపరచబడింది. సో దేవుడు ప్రపంచ భాషలో తన వాక్యాన్ని స్థిరం చేసి, ప్యూరిఫై చేసి, పవిత్రపరిచి, ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వాలి. సో 7th ట్రాన్స్లేషన్కి ఏమొచ్చిందంటే ఇంగ్లీష్ బైబిల్ వచ్చింది. చాలామంది అంటారు ఎందుకు ఇంగ్లీషే, ఇట్లా ఈ ప్రశ్న ఎప్పుడైనా అడగవచ్చు, ఎందుకు హీబ్రూయే, ఎందుకు గ్రీకే అని అడగవచ్చు. కానీ ఆ టైంలో సామ్రాజ్యాల భాష ఏంటి అది, కాబట్టి ఆ భాషల్లో దేవుడు ఇస్తూ వచ్చాడు. కానీ ఎండ్ టైమ్స్లో, ఈ అంత్య దినాల్లో ప్రపంచ భాష ఏంటంటే ఇంగ్లీష్. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, మీరు పాకిస్తాన్కి వెళ్తే ఆ బోర్డు మీద ఫస్ట్ ఇంగ్లీష్లో ఒక షాప్ ఉంది అనుకోండి, ఆ షాప్ బోర్డు మీద ఫస్ట్ పేరు ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాతనే అరబిక్లో ఉంటుంది. మీరు ఇంకా ఏ దేశానికి వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రతి మానవుణ్ణి చేరిన భాష. కొన్ని దేశాలు మినహా అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా ఇంగ్లీష్ని గుర్తించుకున్నాయి. అది వాళ్ళ లాంగ్వేజ్ కాకపోయినా, ఎందుకంటే ఇంగ్లీష్లోనే అన్నీ నడుస్తున్నాయి. ఎందుకంటే యాపేతులోనే దేవుడు ఆశీర్వాదం పెట్టాడు, లేదా యాపేతులోనే ఈ ఫిజికల్ ప్రాస్పెరిటీని పెట్టాడు. అందుకని ఇంగ్లీష్లోనికి దేవుడు ఇంగ్లీష్లో తన బైబిల్ని, తన వాక్యాన్ని భద్రం చేసి ఆ 7th ట్రాన్స్లేషన్ని ఇంగ్లీష్లో ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ బైబిల్ని కూడా దేవుడు ఎన్నిసార్లు 7 మార్లు పవిత్రం చేయబడాలి, లేదా 7 మార్లు పవిత్రము చేయబడిన వెండి అంత పవిత్రములుగా వాక్యం ఉండాలి. సో ఇంగ్లీష్ బైబిల్ కూడా 7 స్టేజెస్లో మరి అది ప్యూరిఫై చేయబడుతూ లేదా ట్రాన్స్లేట్ చేయబడుతూ వచ్చింది. త్వరగా నేను ఇవి చెప్పి ముందుకెళ్తాను. మొదటిగా ఇంగ్లీష్లో విక్లిఫ్ అనే అతను ఇంగ్లీష్లోనికి బైబిల్ని తర్జుమా చేశాడు 1382లో. దాని తర్వాత టిండేల్ తన ట్రాన్స్లేషన్ చేశాడు. వీరంతా కూడా మరి సంఘ చరిత్రలో హీరోస్. దాని తర్వాత కవర్డేల్ అనే అతను, కవర్డేల్ బైబిల్ వచ్చింది 1535లో. దాని తర్వాత గ్రేట్ బైబిల్ అని మరొక ట్రాన్స్లేషన్ వచ్చింది. ఐదవ ట్రాన్స్లేషన్ జెనీవా బైబిల్ అని వచ్చింది 1560లో.
ఆరవదిగా బిషప్స్ బైబిల్ అని వచ్చింది. (1568) తర్వాత 7th ట్రాన్స్లేషన్గా ఆథరైజ్డ్ వర్షన్ అని పిలువబడుతున్న కింగ్ జేమ్స్ బైబిల్ వచ్చింది. అది 1611 సంవత్సరంలో 1611లో మరి మొదటి కింగ్ జేమ్స్ బైబిల్ బయటకు వచ్చింది. సో ఇంగ్లీష్ బైబిల్ని కూడా 7 ప్యూరిఫికేషన్ జరుగుతూ వచ్చింది. 7th ఈజ్ ద ఫైనల్ అండ్ ఆథరైజ్డ్. ఇంగ్లీష్ బైబిల్ని, ఈ కింగ్ జేమ్స్ బైబిల్ని అది అది అసలు ట్రాన్స్లేషన్ చేయాలనే వర్క్ బిగిన్ అయింది కూడా బ్యూటిఫుల్ స్టోరీ అది. ఆ టైంలో మరి చర్చ్ అంతా డివైడ్ అయిపోయి క్యాథలిక్లకు తర్వాత ప్రొటెస్టెంట్లకు మధ్యలో వైరము వాగ్వాదాలు జరుగుతూ ఉన్నప్పుడు, చర్చ్లో డివిజన్స్ అన్నీ వచ్చినప్పుడు మరి కింగ్ కూర్చొని అందరినీ ఒక దగ్గర పెట్టి పండితులను, ఆ టైంలో గ్రీక్, హీబ్రూ, లాటిన్, అరామిక్, తర్వాత జర్మన్, ఈ లాంగ్వేజెస్ అన్నిటి మీద పట్టున్న ఆ లాంగ్వేజ్ అన్నిటిలో వాటిని అవసరం పట్టిన అనేక మంది పండితులందరిని ఒక దగ్గరికి చేర్చి వారందరినీ ఒక టీమ్గా ఫామ్ చేసి ఇంగ్లీష్లోనికి ఒక దాన్ని ట్రాన్స్లేట్ చేయాలని కింగ్, రాజు ఆజ్ఞాపించగా వచ్చింది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే అక్కడ, వేర్ దెర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ కింగ్ దెర్ ఇస్ పవర్ అన్నట్టుగా. నేను పారాఫ్రైజ్ చేస్తున్నాను, నేను కరెక్ట్గా దాన్ని ఉన్నట్టుగా చెప్పట్లేదు, కానీ రాజు ఆజ్ఞ మాట ఎక్కడుంటుందో దాంట్లో అధికారం ఉంటుంది. సో ఈ కింగ్ జేమ్స్ బైబిల్ ఎవరి మాటను బట్టి బయటకు వచ్చిందంటే రాజును దేవుడు వాడుకున్నాడు. అన్య జనాంగాల్లో ఉన్న రాజులను అట్లా దేవుడు వాడుకోవడం వాక్యంలో మనం చూస్తాం. యూదులు తిరిగి బబులోను చెరలో నుండి వారు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించిన రాజు ఎవరు? కోరేషు, అన్యుడు. ఆయన ఆజ్ఞాపించగా అది జరిగింది. సో దేవుడు మరి కింగ్ జేమ్స్ బైబిల్ని రాజు ఆమోదంతో లేదా ఆజ్ఞతో బయటికి తీసుకుని వచ్చాడు. 7th ట్రాన్స్లేషన్ కాదు వచ్చింది ఇంగ్లీష్లో. అండ్ ఒక్కసారి కింగ్ జేమ్స్ బైబిల్ వచ్చిన తర్వాత ఆ బైబిల్ని పట్టుకొని మిషనరీస్ ఒక ఒక వేవ్ లాగా, ఒక అలలాగా ప్రపంచం అంతా వెళ్ళిపోయినారు. ఆ బైబిల్ రావడం, అందరికి అందుబాటులో బైబిల్ రావడం, ఇంగ్లీష్ పీపుల్ దాన్ని చదవడం, వారు దేవుని గురించి తెలుసుకోవడం, అంతవరకు నా క్యాథలిక్ చర్చ్ యొక్క ప్రభావము, ఆ చీకటి రోజులు దాదాపు 500 AD నుండి 1500 AD వరకు చరిత్రలో డార్క్ ఏజెస్ అని పిలువబడతాయి. 1500 ADలో రినైసెన్స్ అనేది వస్తుంది. రినైసెన్స్ అంటే ఒక వెలుతురు రావడం అనమాట, ఒక ఉదయం. సో ఒక ఉదయం వచ్చింది. దేని ద్వారా అంటే 1500 నుండి బైబిల్ ట్రాన్స్లేషన్ ఎక్కువ అయిపోతూ వచ్చింది. 1611కి వచ్చేసరికి కింగ్ జేమ్స్ బైబిల్ వచ్చింది. వారు జ్ఞానానికి వచ్చారు, తెలుసుకున్నారు, ఆ బైబిల్ పట్టుకొని ప్రపంచం అంతా చెదిరిపోయారు. అట్లా మన భారతదేశానికి కూడా సువార్త వచ్చింది, మిషనరీస్ వచ్చారు, పరిచర్య జరిగింది. మనకు కూడా బైబిల్ ఇవ్వబడింది. ఇప్పుడు ఫైనల్గా నేను క్లుప్తంగా తెలుగు బైబిల్ గురించి కొన్ని మాటలు చెప్పి నేను ఈ క్లాస్ ముగిస్తాను. వింటున్నారా? యా, ఓకే. సో మిషనరీస్ వచ్చిన తర్వాత వారు రావడంతో వారు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, వారి హృదయ వాంఛ ఏంటంటే ప్రజల చేతుల్లో దేవుని వాక్యం పెట్టాలి. ఎందుకంటే ఆ వాక్యమే జనాలు రక్షిస్తుంది, ఆ వాక్యమే వారిని కట్టగలుగుతుంది. సో వారు ఏం చేశారంటే మరి వాక్యాన్ని వారికి ఇవ్వడానికి తీసుకొని వచ్చినారు. సో తెలుగు బైబిల్ని ట్రాన్స్లేషన్లో బెంజమిన్ షూల్ట్స్ అనే వ్యక్తి ప్రథముడు. ఈయన 1727లో ఆయన క్రొత్త నిబంధనను తెలుగులోనికి అనువదించాడు. దాని తర్వాత 1732లో ఓల్డ్ టెస్టిమెంట్ని తెలుగులోనికి అనువదించాడు.
మీ దగ్గర ఒకవేళ క్రొత్తగా వచ్చిన తెలుగు బైబిల్స్ ఎవరి దగ్గర ఉంటే, క్రొత్తగా ఈ మధ్యలో మీరు బైబిల్ కొనుక్కున్న వాళ్ళైతే, మీకు స్టార్టింగ్ పేజెస్లో ఈ తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ హిస్టరీ రాశారు. మీరు ఒకవేళ చూస్తే స్టార్టింగ్ పేజెస్లో ఒకవేళ మీ బైబిల్స్లో ఒకవేళ అది ఉంటే మీరు తర్వాత రెఫర్ చేయండి, చదవండి. నేను చెప్పేదానికంటే ఇంకా అక్కడ కొన్ని విషయాలు అధికంగా మీరు నేర్చుకోవచ్చు, చూడవచ్చు. అయితే నేను ట్రాన్స్లేషన్ చేశాడు కానీ ఇది ప్రింటింగ్ జరగలేదు. ఓకే, తెలుగులోనికి ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు కానీ ప్రింటింగ్ జరగలేదు. తర్వాత సిపి బ్రౌన్ అనేట ఆయన కూడా ట్రాన్స్లేషన్ చేశాడు, కానీ ఆయనది కూడా ప్రింటింగ్ జరగలేదు. సిపి బ్రౌన్ వర్క్ కూడా ప్రింటింగ్ జరగలేదు. దాని తర్వాత మనకందరికీ తెలిసిన విలియం కేరీ, సెరంపూర్ అనే ప్రాంతానికి వచ్చి, బెంగాల్ ప్రాంతంలో మరి వారు దాన్ని హెడ్ క్వార్టర్ చేసుకొని, అక్కడికి వచ్చి దాన్ని హెడ్ క్వార్టర్ చేసుకొని వారు అక్కడ మిషనరీ వర్క్ చేశారు. ముగ్గురు వ్యక్తులు మిషనరీస్గా వచ్చారు. వారిలో ఒకడు విలియం కేరీ. వారు లండన్ మిషనరీ సొసైటీ ద్వారా భారతదేశానికి పంపబడ్డారు. విలియం కేరీ మన భారతదేశం ఈనాడు ఇట్లా ఉంది అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ విలియం కేరీ. ఆయన చాలా విషయాల్లో మరి భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సో విలియం కేరీ 1811లో ఆయన చాలా ఇండియన్ లాంగ్వేజెస్లోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. మనం తెలుగు బైబిల్ని చూస్తున్నాం. 1811లో మరి ఆయన న్యూ టెస్టిమెంట్ ట్రాన్స్లేషన్ చేశాడు. అయితే ఆయన ట్రాన్స్లేషన్ చేసి నా తర్వాత 1812లో మీరు ఒకవేళ విలియం కేరీ చరిత్రను తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే, ఒకరోజు నైట్ ఆయన ప్రింటింగ్ ప్రెస్లో మంటలు వచ్చి అదంతా కాలిపోతుంది. ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోతుంది. ఆయన అందులో ట్రాన్స్లేట్ చేసిన పేజెస్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. విలియం కేరీ లైఫ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఆయన కుమారుని మరణము, ఆయన భార్య పిచ్చిదైపోవడము, ఎన్నో శ్రమల గుండా ఇదంతా జరుగుతున్నా ఆయన గివప్ ఇవ్వలేదండి. ఇండియా మీద వదిలిపెట్టలేదు ఇండియానే. అట్లా నిలబడి చావైనా బ్రతికైనా ఏదైనా ఏమైనా నేను భారతదేశంలోనే ఉండాలని ఉండి అంత గాలిపోయినా మళ్ళీ ఆయన వర్క్ స్టార్ట్ చేస్తాడు. వర్క్ స్టార్ట్ చేసి న్యూ టెస్టిమెంట్ని 1818లో మళ్ళీ దాన్ని ఫినిష్ చేస్తాడు. తర్వాత పంచకాండాలు అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు దాన్ని 1821లో మరి ఫినిష్ చేస్తాడు, ట్రాన్స్లేషన్ చేస్తాడు మళ్ళీ తెలుగులోనికి. దాదాపుగా 40 ఇండియన్ లాంగ్వేజెస్లోనికి ఆయన బైబిల్ని తర్జుమా చేస్తాడు. అయితే ఈ ట్రాన్స్లేషన్ అనేది కంప్లీట్గా ఒక బైబిల్గా ప్రింట్ అయి బయటికి రాదు. కొన్ని భాగాల్ని న్యూ టెస్ట్మెంట్ కావచ్చు ఈయన ట్రాన్స్లేట్ చేసిన ఈ భాగాలు మాత్రం మరి ప్రింట్లో వస్తాయి, కానీ కంప్లీట్ ఒక బైబిల్గా ప్రింట్లోనికి రావన్నమాట. దీని తర్వాత ఏం జరుగుతుందంటే, సరే నేను ఇక్కడికి వెళ్ళిపోతున్నాను, నేను రాస్తాను చూడండి. ఆయన ఆ ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత 1804లో 1804వ సంవత్సరంలో లండన్ మిషనరీ సొసైటీ నుండి జార్జ్ క్రాన్ అనే ఒక మిషనరీ వస్తాడు. జార్జ్ క్రాన్, అలాగే ఆయనతో పాటు మరి అగస్టస్ అనే మిషనరీ, అగస్టస్ డెస్గ్రాంజస్ అనుకుంటున్నాను, మీకు తెలుగు బైబిల్లో అది ఉంది, మీరు ఆ పేరును చూడండి. వీరు వైజాగ్ వస్తారు. వైజాగ్ వచ్చి వారు ట్రాన్స్లేషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు.
వారు ట్రాన్స్లేషన్ చేసి కొంతవరకు ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఈ క్రాన్ అనే వ్యక్తి 1808లో వారు వచ్చిన 4 సంవత్సరాలకి క్రాన్ చనిపోతాడు. క్రాన్ చనిపోయిన తర్వాత అగస్టస్ ఆయన వర్క్ని కొనసాగిస్తూ ఉంటాడు. 1 నెల తర్వాత అగస్టస్ కూడా చచ్చిపోతాడు. ఇండియాలోనే వారు పరిచర్య చేస్తూ ట్రాన్స్లేషన్ చేస్తూ, కానీ వారు తమ వర్క్ని మాత్రం ఎవరో ఒకరు కొనసాగిస్తారు అని వారు నమ్ముతారు. అగస్టస్ అన్న మాట ఒకటి ఏంటంటే, ద లార్డ్ కెన్ క్యారీ ద వర్క్ వితౌట్ మీ. నేను లేకపోయినా దేవుడి పనిని కొనసాగించగలుగుతాడు అని నమ్ముతాడు. సో వీరేం చేస్తారంటే న్యూ టెస్ట్మెంట్ని గ్రీక్లో నుండి న్యూ టెస్ట్మెంట్ని తెలుగులోనికి గ్రీక్ టెక్స్ట్లో నుండి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు లేదా ప్రయాసపడతారు. వాస్తవానికి వీరి దగ్గర ఆల్రెడీ ఏముంది అని అంటే, వాళ్ళు ఏ బైబిల్ పట్టుకొని వచ్చారు? కింగ్ జేమ్స్ బైబిల్ పట్టుకొని వచ్చారు. వారి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇదే, ఆ బైబిల్తోటే వచ్చారు. కానీ ఆ బైబిల్తో పాటుగా న్యూ టెస్ట్మెంట్ని గ్రీకు ప్రతులను కూడా ఆధారం చేసుకుంటారు. కాకపోతే ఏ గ్రీకు ప్రతులు అంటే, కింగ్ జేమ్స్ బైబిల్ అనువాదానికి ఉపయోగించిన దానికి దగ్గరగా ఉన్న గ్రీకు ప్రతులే. గ్రీకు ప్రతులు చాలా ఉన్నాయి. నేను చెప్పాను ఇంతకుముందు, కాపీస్ ఆఫ్ ద కాపీస్ చాలా ఉన్నాయి. కానీ వాట్ ఈజ్ రైట్ కాపీ అనేది ఎట్లా అంటే, ఇదిగో ఇది మెజారిటీ అంగీకరించిన టెక్స్టస్ రిసెప్టస్ అని అది దానికి దగ్గరగా ఉన్న మరి దాన్ని వాడి వీరు న్యూ టెస్ట్మెంట్ని ట్రాన్స్లేట్ చేయడానికి కొంతవరకు చేస్తారు. వీరికి ఆనంద రాయ్ అనే ఒక ఆయన, తర్వాత పురుషోత్తమ చౌదరి అని వీరిద్దరు కూడా ఇండియన్స్, తెలుగువారు, తెలుగు తెలిసిన వారు. వీరు తెలుగు లాంగ్వేజ్లో పండితులు. ఐ థింక్ బ్రాహ్మిన్స్ కూడా వారికి సహాయం చేస్తారు ట్రాన్స్లేషన్ వర్క్లో. పురుషోత్తమ చౌదరి అనేటైన పాటలు రాశాడు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన రాసిన పాటలు కూడా మనకు ఉంటాయి. సో వీరు వర్క్ స్టార్ట్ చేస్తారు కానీ ఫినిష్ చేయలేకపోతారు. 10 సంవత్సరాల తర్వాత వీరు వచ్చి వీరిద్దరు పనిచేసిన 10 సంవత్సరాల తర్వాత 1818లో ఎడ్వర్డ్ ప్రిచెట్ అనే ఒక ఆయన వస్తాడు. ఎడ్వర్డ్ ప్రిచెట్ అనే ఒక మిషనరీ, లండన్ మిషనరీ సొసైటీ నుండి వస్తాడు. ఈయన ఈ క్రాన్ అండ్ అగస్టస్ ఈ ఇద్దరు వాడిన లేదా తర్జుమా చేసిన వర్క్ని బేస్ చేసుకొని దాన్ని కొనసాగిస్తూ లేదా దాన్ని ఉపయోగించుకొని ఆయన పనిచేస్తాడు. ఈయనతో పాటుగా జాన్ గోర్డన్ అనే మరొక మిషనరీ, వీరిద్దరు కలిసి మరి పనిచేయడం మనం చూస్తాం. 1824లో ప్రిచర్డ్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత గోర్డన్ ఆయన వర్క్ని కొనసాగించి 1828లో ఆయన కూడా చనిపోతాడు. వీరు న్యూ టెస్ట్మెంట్ని గ్రీక్ నుండి ట్రాన్స్లేట్ చేస్తారు. మళ్ళీ వీరు చేసిన పనిని ఆధారం చేసుకొని, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వీరు ఏ బైబిల్ పట్టుకున్నారు వాళ్ళ చేతిలో? ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ బైబిల్. దాని ఇన్ఫ్లుయెన్స్ క్రిందనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ని డైరెక్ట్గా కింగ్ జేమ్స్ బైబిల్ నుంచే చేస్తారు. న్యూ టెస్ట్మెంట్ని ఏమో గ్రీక్ నుంచి, ఓల్డ్ టెస్ట్మెంట్ని డైరెక్ట్గా కింగ్ జేమ్స్ బైబిల్ నుంచే ట్రాన్స్లేట్ చేస్తారనమాట. ట్రాన్స్లేషన్ చేసి వీరు తయారు చేసి కొంతవరకు కొన్ని ప్రింటెడ్లో కూడా వస్తాయి. తర్వాత 1844లో ఒక కమిటీ ఏర్పడుతుంది. 1844లో ఒక కమిటీ ఏర్పడి ఈ కింగ్ జేమ్స్ బైబిల్ నుండి ట్రాన్స్లేట్ చేయబడిన ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని రివిజన్ చేస్తారంట, కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. తర్వాత 1857లో ఇక్కడ రివిజన్ జరుగుతుంది కమిటీ తోటి. తర్వాత 1857లో ఓల్డ్ టెస్ట్మెంట్ని పబ్లిష్ చేస్తారు. సో న్యూ టెస్ట్మెంట్ తో పాటుగా
ఓల్డ్ టెస్ట్మెంట్ని పబ్లిష్ చేస్తారు. దాని తర్వాత వీరు న్యూ టెస్ట్మెంట్ని మరొక ట్రాన్స్లేషన్ చేయాలని పూనుకున్నప్పుడు దేన్ని ఆధారం చేసుకొని ట్రాన్స్లేషన్ చేయాలి? గ్రీక్లో చాలా ప్రతులు ఉన్నాయి కదా, ఏ ప్రతిని ఆధారం చేసుకోవాలని ఆ కమిటీలో ఒక చర్చలు జరిగి ఏకాభిప్రాయం రాదు. ఆ కమిటీలో వార్డ్లా అనే ఆయన, అలాగే జాన్ హే అనే ఇద్దరు వారు ఏమంటారంటే టెక్స్టస్ రిసెప్టస్ని వాడొద్దు అంటారు. కమిటీ వారు టెక్స్టస్ రిసెప్టస్ని వాడదామంటే వాళ్ళు వద్దంటారు. వారు మరొక ప్రతిని ఆధారం చేసుకోవాలని ట్రాన్స్లేట్ చేయాలని పూనుకొని వారు ఇండిపెండెంట్గా, కమిటీ ఒక ట్రాన్స్లేషన్ చేస్తుంది, వీరు ఒక ట్రాన్స్లేషన్ చేస్తారు. వారు ఇండిపెండెంట్గా ట్రాన్స్లేషన్ చేసి 1856లో వారి వర్క్ని వారు పబ్లిష్ చేస్తారు. దాని తర్వాత ఈ వర్క్ని టెక్స్టస్ రిసెప్టస్ ఆధారంగా మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తారు. రివిజన్ చేసి ఈ రెండింటిని కలిపి టెక్స్టస్ రిసెప్టస్తో మరి రివిజన్ చేయబడిన 1856 న్యూ టెస్ట్మెంట్ని, అలాగే 1857లో పబ్లిష్ చేయబడిన ఓల్డ్ టెస్ట్మెంట్, ఈ రెండింటిని కలిపి 1860లో కంప్లీట్ బైబిల్, మొదటి కంప్లీట్ బైబిల్ తెలుగులో ప్రింట్ చేయబడి విడుదల చేయబడుతుంది 1860లో. సో ఫస్ట్ కంప్లీట్ తెలుగు బైబిల్ ఎప్పుడు వచ్చింది? 1860లో. ఇది ఇక్కడ ఇలా జరుగుతుంటే అక్కడ ఇంగ్లాండ్లో, వెస్ట్రన్ కంట్రీస్లో బైబిల్ గురించి ఇంకోటి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే కింగ్ జేమ్స్ బైబిల్ వచ్చిన తర్వాత 1885 ఆర్ 1887 ఆ టైంలో రివైజ్డ్ వర్షన్ అనేది బయటకు వస్తుంది. ఈ రివైజ్డ్ వర్షన్ ఈ కరప్ట్ మ్యానుస్క్రిప్ట్స్ అయినా, అంటే లోపములు గల వాటికానస్ అండ్ సినియాటికస్ అనే రెండు ప్రతులను ఆధారం చేసుకొని ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా, కింగ్ జేమ్స్ బైబిల్లో చాలా చేంజెస్ చేసి ఆర్వి రివైజ్డ్ వర్షన్ అనే బైబిల్ని తెస్తారు. ఎప్పుడైతే ఇంగ్లీష్లో రివైజ్డ్ బైబిల్ వస్తుందో ఇక్కడ కంప్లీట్ తెలుగు బైబిల్ ఆల్రెడీ కింగ్ జేమ్స్ బైబిల్ యొక్క ప్రభావం చేత మిషనరీస్ మూమెంట్, చాలామంది రక్షింపబడడానికి, అనేక దేశాలు దేవుని కొరకు మరి కదల్చబడడానికి కారణమైన కింగ్ జేమ్స్ బైబిల్ యొక్క ప్రభావంతో వచ్చిన ఈ ట్రాన్స్లేషన్కి వేరుగా మళ్ళీ ఇక్కడ రివిజన్ జరగగానే ఈ బైబిల్ని రివిజన్ చేయడం ప్రారంభిస్తారనమాట. ఎప్పుడైతే ఇండియాకి స్వాతంత్రం వస్తుందో ఇండియాకి ఇంకా దీని తర్వాత కూడా తెలుగులో కొంత వర్క్ జరుగుతుంది. కానీ ఎప్పుడు వచ్చింది ఇండియాకి స్వాతంత్రం? 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మిషనరీస్ అందరూ వెళ్ళిపోతారు. ఇంగ్లాండ్ వారు, ఇంగ్లీష్ వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయేటప్పుడు ఇండియాలో ఒక బైబిల్ సొసైటీని స్టార్ట్ చేస్తారనమాట ఇండియన్స్. ఆ బైబిల్ సొసైటీకి, అప్పటికి ఉన్న బైబిల్ సొసైటీని ఇండియన్స్కి అప్పగిస్తారు. అది ఇండియన్ బైబిల్ సొసైటీగా, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాగా ఉంటుంది. దానికి ఇంగ్లీష్ వారు అన్ని అప్పచెప్పి వెళ్తారు. వీరేం చేస్తారు అని అంటే ఈ మిషనరీస్ చేసిన ట్రాన్స్లేషన్స్ అన్నీ వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసినట్లుగా తెలిసిపోతుంది. కాబట్టి మనం కొత్త ట్రాన్స్లేషన్ చేద్దాం, లేదా దీన్ని రివిజన్ చేద్దామని అప్పటి నుండి 1878లో, తర్వాత 1884లో, 1904లో, 1911లో, 1953లో వీటిని ప్రక్కన పెట్టేసి, బైబిల్ని ప్రక్కన పెట్టేసి వారు ఏం చేస్తారంటే ఈ రివైజ్డ్ వర్షన్కి వాడిన ప్రతులను ఆధారం చేసుకొని మళ్ళీ కొత్త ట్రాన్స్లేషన్స్ చేస్తారు. అట్లా కొత్త ట్రాన్స్లేషన్స్ ద్వారా వచ్చిందే ఇప్పుడు మనం వాడుతున్న బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బైబిల్. ఇక్కడి వరకు దేవుడు మిషనరీస్ ద్వారా మరి కింగ్ జేమ్స్ బైబిల్ యొక్క ప్రభావంతో మరి దేవుడు ఈ బైబిల్ని తెలుగు వాళ్ళకి ఇచ్చాడు. కానీ అది పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి మరి ఇది వాడారు. కానీ ఈ రివైజ్డ్ వర్షన్ నుంచి మళ్ళీ వీటిని వాడుకొని దాదాపు 200కు పైన ఇంగ్లీష్ తర్జుమాలు వచ్చినాయి. ఒకదానికొకటి ఏకీభవించదు, ఒకటొకటి చెప్తే ఒకటొకటి చెప్తుంది. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పర్ఫెక్ట్ బైబిల్ని ఇచ్చాడు ఆయా టైమ్స్లో.
అయితే అపవాది ఎప్పుడు కూడా ఆ పర్ఫెక్ట్ బైబిల్కి వేరుగా భిన్నమైన బైబిల్స్ని తీసుకొని వచ్చి ప్రజల్ని కలవరపరచడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఈ 1860లో వచ్చిన బైబిల్ యొక్క ప్రతే రీసెంట్గా మనకందరికీ మన చర్చ్లో పంచిన ఈ బైబిల్, ఓల్డ్ బైబిల్ని మళ్ళీ క్రొత్తగా ప్రింట్ చేశారనమాట. కొన్ని మరి వర్డ్స్ అవసరమైన చోట కింగ్ జేమ్స్ బైబిల్ని ఆధారం చేసుకొని మరి చేంజెస్ చేసి, మీరు ఇంకా ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ చర్చ్ GNBC సికింద్రాబాద్లో వీరి ద్వారా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, పాస్టర్ కిరణ్ కుమార్ గారి ద్వారా. ఎందుకంటే వారు ఈ బైబిల్ని మళ్ళీ తిరిగి మన తెలుగు ప్రజలకు అందించడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ బైబిల్ ఇప్పుడు మళ్ళీ ఆ ఓల్డ్ బైబిల్ని క్రొత్తగా మళ్ళా మనలో అంతా టైప్ చేసి ప్రింట్ తీసే క్రమంలో మీకు ఇవ్వబడిన బైబిల్ని మీరు ఎంతమంది చదువుతున్నారో నాకు తెలీదు. మీరు ఒకవేళ చదువుతుంటే అక్కడక్కడ కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ వచ్చినట్లుగా మీరు చూస్తారు. తర్వాత లాంగ్వేజ్ కొంచెము ఓల్డ్ లాంగ్వేజ్గా ఉన్నట్లుగా మీరు చూస్తూ ఉంటారు. వాటిని కూడా చేంజెస్ చేసి ఆ ప్రింటింగ్ మిస్టేక్స్ తీసి మళ్ళీ దీన్ని ఇంకా అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ బైబిల్ కూడా 7 times ప్యూరిఫై చేయబడుతూ వచ్చింది ట్రాన్స్లేషన్స్లో. తెలుగు బైబిల్ కూడా మరి 1860 వరకు కరెక్ట్ లైన్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్, అసలైన ప్రతులను వాడుకుంటూ మరి ట్రాన్స్లేట్ చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం అప్డేట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ బైబిల్గా మనకు ఉంటుంది మన చేతులలో. ఆ పని వారు చేస్తున్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా మీ దగ్గర ఆల్రెడీ మీకు ఈ తెలుగు బైబిల్స్ ఇవ్వడం జరిగింది, వాటిని వాడండి. ప్రభుచితం అయితే ఇది అందరికీ అర్థం కాని పరిస్థితిని బట్టి లేదా దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడాన్ని బట్టి చర్చ్లో మనం రెగ్యులర్గా ఈ బైబిల్ని యూజ్ చేయట్లేదు. కానీ లార్డ్ విల్లింగ్ ప్రభుచితం అయితే మరి మనము ఇదే బైబిల్ని యూజ్ చేస్తూ మనం ప్రభుని ఆరాధించగలిగితే ఇంకా మేలుకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. సో ఇది తెలుగు బైబిల్ యొక్క హిస్టరీ. నేను ఇదంతా ఎందుకు చెప్పాను? దేవుడు వాక్యాన్ని ప్రేరేపించాడు, దాన్ని ప్రిజర్వ్ చేశాడు, భద్రపరిచి మనకిచ్చాడు. కొన్ని అక్కడక్కడ మరి ప్రింటింగ్ మిస్టేక్స్ లేకపోతే అట్లా కనబడ్డంత మాత్రాన బైబిల్ అంత లోపయుక్తమైందని పక్కన పడేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ బైబిల్గా కింగ్ జేమ్స్ బైబిల్ ఉంది, దానికి అనుగుణంగా ఉన్న ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని విభజించి చదివి ధ్యానించి మన జీవితాలను మనం కట్టుకోవచ్చు. దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఒకవేళ వాక్యం లేకపోతే మనం ఇలా ఉండేవారం కాదు. వాక్యం భద్రపరచబడి మనకి ఇవ్వబడింది, అందుని బట్టి దేవుని స్తుతించాలి. అట్లా మనకు ఈ బైబిల్ ఇవ్వడానికి ఎంతమంది ప్రాణాలు పెట్టారు, ఎంతమంది చచ్చిపోయారు వచ్చి, వాళ్ళ దేశం కాని దేశం నుండి ఇక్కడికి వచ్చి చనిపోయినారు. మన భారతీయులు కూడా ఎంతోమంది ప్రయాసపడ్డారు. వాళ్ళందరినీ బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. తల వంచి ప్రార్థన చేసుకొని మనం ఈ క్లాస్ ముగించుకుందాం.